ఫ్రెండ్స్, ఎక్కడైనా మీరు రాయి మెత్తగా ఉన్నది చూసారా? మనకి ఇది చూసినారా? ఒక మండపం మాదిరి ఉంది చూసినారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనం చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవస్థానంలోనే ఉన్న గుహలకు అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఆ గుహల్లో శివలింగం కూడా ఉందన్నమాట. ఆ మొత్తం గుహలన్నీ అక్క దేవతల గృహాలు అంటారు. ఒకసారి అయితే వెళ్ళి మొత్తం గృహాలు అనేది చూద్దాము రండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే గృహాల దగ్గరికి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి గృహాల్లో మునులు అయితే తపస్సు చేసేవాళ్ళంట. ఇక్కడ అక్క దేవతలు కూడా ఉన్నారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్లేస్ అంతాను. మనకి ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే మొత్తం కొండ ప్రాంతం అనమాట. ఇక్కడ అంతాను మనం అయితే ఇప్పుడు కొండ పైన ఉన్నాము. దాదాపు ఒక 500 మెటికలు ఉంటాయి పైకి. 500 మెటికల పైకి ఎక్కువ వచ్చాం అనమాట. మీరు ఎప్పుడైనా చూడకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎందుకంటే చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ వచ్చేసి కాకి గద్ద అనేటివి ఇక్కడ అసలు వాలవంట. ఇది వచ్చేసి శివపార్వతుల శాపం అనమాట ఇక్కడ. అందుకు చాలా అద్భుతంగా అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ దత్తాత్రేయ స్వామి అనమాట. దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నాడు అనమాట. అక్క దేవతల పక్కనే అనమాట. ఒక గృహం ఉంది సపరేట్. ఆ గృహంలో కూడా ఉంది, అది కూడా చూద్దాము. తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగము ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అనమాట. శివలింగం అట్లుంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఇక్కడ వచ్చేసి యూట్యూబర్ అనమాట. ధర్మవరం డిఎస్ఎస్, తర్వాత వచ్చేసి ధర్మవరం టైగర్ అంటేనా. మొత్తం అందరం అయితే ఈరోజు అయితే కలిసినాము. ఇక్కడ చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే కలిసినాము. ఎందుకంటే గృహాల్లోకి వెళ్దామంటే ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు పాప మాకు. గృహాలకు అయితే వెళ్దాము, లోపల ఎలా ఉంటుంది, చాలా ఎగ్జాక్ట్ గా ఉంటుంది అంటున్నారు. చాలా బాగుంటుంది అన్న, శివలింగం కూడా ఉంది అంటున్నారు. అని అంటే ఒకసారి అయితే వెళ్దామని అయితే వచ్చినాము. ఒకసారి మొత్తం అంతా గృహాలకి వెళ్ళి ఆ వీడియో అంతా అయితే మీకు పంపిస్తాము. చూడండి, చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియోను. ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోకి మాత్రం లైక్ షేర్ కంపల్సరీగా చేయండి. ఇలాంటి అద్భుతాలు అయితే ఇంకా ఎన్నో మీ సమక్షంలో మీ ఆశీస్సులతో ఎన్నో తీస్తామండి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. ఇంతేకాకుండా మాలాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకి కూడా కాస్త ఎంకరేజ్మెంట్ చేయాలని మీరు చాలా వీడియోస్ తీస్తున్నాడు. ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం చాలా అద్భుతంగా అయితే తీస్తాడు. ఈయన కూడా టెంపుల్స్ అని. నేను ఒకసారి ఈయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన వచ్చేసి ధర్మవరం టైగర్ అనమాట. ఈయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే గృహాలకు అయితే వెళ్దాము రండి. గబ్బిలాలు ఇద్దరు సార్ అట్లా చూస్తున్నాయి. ఇన్ని ఎక్కువ ఉన్నాయి మన గబ్బిలాలు. ఇప్పుడు వచ్చేసి దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి అయితే వెళ్దాము. ఇక్కడ గృహ సపరేట్ ఉంది అని చెప్పినాను కదా. తగులుతుంది. ఇప్పుడు వచ్చేసి దత్తాత్రేయ స్వామి గృహం అనమాట ఇది. ఇక్కడ వచ్చేసి మునులు అయితే తపస్సు చేసేవాళ్ళంట. కొన్ని వందల సంవత్సరాలు అయితే ఇక్కడ మునులు తపస్సు చేసినారు. ఆ ఆనవాళ్ళు కూడా మనకి ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చూపిస్తాం మీకు.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే అక్కమ్మ గారు ఇక్కడ ఉన్నారు కదా, ఫస్ట్ మనం అక్కమ్మ గారి దర్శనం చేసుకొని తర్వాత అయితే లోపల గృహలోకి అయితే వెళ్దాము. రండి. ఇక్కడ అక్కమ్మ గారు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ పూజ చేస్తారనమాట. నిమ్మకాయలు పెట్టారు అక్కమ్మ గారికి, గుమ్మడికాయ కూడా దిష్టి తీసి పెట్టారు అక్కడ పక్కన. ఇంకా కొట్టలేదు, వస్తారు మళ్ళీ ఆయన పూజలు వచ్చి కొడతారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆకు పూజకి, అమ్మవారికి ఆకు పూజ కడతారు ప్రతి శుక్రవారం మంగళవారం కానీ ఇక్కడ అమ్మవారికి ఆకు పూజ అయితే కడతారు. చాలా అద్భుతంగా అయితే పూజ చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. అందుకోసమని పెట్టాను అనమాట. ఇదంతా వచ్చేసి లోపల దాదాపు దారులు అయితే దండిగా ఉన్నాయట. ఆ దారులంటే పోతే లోపల శివలింగం కూడా ఉందన్నమాట. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోపలికి పోతే మనకు తిరుపతి వరకు దారి ఉందని కూడా చెప్తున్నారు. మనం అది చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ దారి ఎక్కడి వరకు ఉందో మనమైతే ఎక్కడ దాకా పోగలము, అక్కడికైతే పోయి ఒకసారి చూద్దాము. మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాము. ఎందుకంటే చీకటిగా ఉంది చూడండి. ఒకసారి మనం బ్యాటరీ తెచ్చుకున్నాం, లైటింగ్ దానికి లోపల మనం లైటింగ్ వేయాలి కదా లోపల. అందుకు రానా పోదురా నువ్వు ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ధర్మవరం టైగర్ అనే పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన అయితే ఫస్ట్ పంపిద్దాం. ఆయన అయితే యూత్ లీడర్ ఉన్నాడు. ఆయన అయితే లోపల పంపించేసి ఆయన ఒక మాకు కేటగిరీకి అంతా సీనియర్ అనమాట, సీనియర్ మోస్ట్ యూట్యూబర్ ఆయన. ఫస్ట్ ఆయన పంపిద్దాము. ఫస్ట్ ఇంజిన్ పోవాలా. మనము ఇక్కడ లోపల అయితే తిరుపతి దాకా ఉన్నాయంట దారిలో. కానీ మనం ఇప్పుడు లోపల శివలింగం ఉంది కదా, ఆ శివలింగం వరకు వెళ్ళి అక్కడ స్వామి శివలింగం కూడా అట్లా ముట్టుకుంటే మెత్తగా ఉంటుందంట. అది కూడా చూపిస్తాం మీకు, ఎందుకంటే చాలా సాహసం చేసి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గృహ అంతాను. లోపలికి మనకు లోపల పోయే కొద్దీ మనకు గాలి తక్కువ అవుతుంది అనమాట, ఆక్సిజన్ ఉండదు. ఊపిరి అయితే కొంచెం ఆడదు సరిగ్గా. మనం దాన్ని కొంచెం నివారించుకుంటూ పోవాలా. ఓకే, ఇక్కడ వచ్చేసి మునులు ఋషులు అయితే తపస్సు చేసేవాళ్ళంటే ఇక్కడ మొత్తం గృహాల్లో. ఎందుకంటే వాళ్ళకు బయట డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కాబట్టి అందుకు ఇట్లా గృహాల్లోనే వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. ఇంకా ఇట్లాంటి గృహాలు మనకు బెల్లం గుహలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ తాడిపత్రి దగ్గర. అవి కూడా మీకు చూపిస్తా. ఓకేనా, ఇక్కడ చూసినారా మనకు వాటర్ వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ కారుతుంది కదా, ఆ వాటర్ రావడంతో అంతా గెర్లు వచ్చాయి చూడండి. ఒకసారి అంత పైన అంతా చూడండి, ఒక రాయి అనమాట అంతా. ఇది ఈ రాయికి ఇలా ఉంది. కొబ్బరి చెప్పులు అన్నీ ఎక్కువ ఉన్నాయి మోహన్ ఇక్కడ. అదే వదిలి వస్తానట్లున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడికి వస్తానే మనకు ఒక స్మెల్ కూడా వేరే అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చి ట్యాంక్ కొబ్బరికాయలు కొడుతున్నట్టున్నారు ఇక్కడ. ఇక్కడ దారి లేదు కదా, ఇట్లా దారి ఉన్న చూసినారు. ఇవన్నీ ఇట్లా పోవాలి మనం. ఇప్పుడు ఈ రూట్ పోవాలా. ఈ రూట్ పోతే మనము గమ్యాన్ని చేరుకోగలము. రండి, చాలా చిన్నగా ఉంటుంది పోయే కొద్ది మనకు. రా బాబు. గబ్బెలలు అయితే మోహన, గబ్బెలలు అయితే దండి ఉన్నాయి, భయపడకూడదు ఏమంటే. అయ్యో బ్యాటరీ వేసినావా? ఎట్లా పోవాలన్నావా? తగలవు రాడా మనకంటే హుషారవే. వచ్చేసాయి, నువ్వు ముందుకు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకు తేమ కూడా ఉంది, వాటర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి. గబ్బలు ఎక్కువనేమో ఉన్నా మత్సంగా. పెద్ద మండపం లాగా ఉందన్నమాట ఇక్కడ కూడాను. చూడండి ఒకసారి. మనకు శివలింగ ఆకారంలో శివుడు అయితే దర్శనం ఇస్తాడు ఫస్ట్ గా మనకు ఇక్కడ. చూడండి,
ఇలా చిన్న చిన్న గృహాలు దండి ఉన్నాయి అనమాట. తప్పోతాం మనం సరిగ్గా వెళ్ళాలా, లేకుంటే మిస్ అయిపోతాము. ఎక్కడ పోతాం కూడా తెలియదు మనకి. అలా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఒక కుందేలు స్వామి ముక్కుందాం, ఒక కుందేలు వదిలిపెట్టింటే ఇక్కడ తిరుపతిలో తేలిందంట. ఆ కుందేలు తిరుపతిగా కాశీలో అంట. ఇక్కడ కుందేలు వదిలింటే ఆ కుందేలు గుహలో వెళ్ళి కాశీలో బయటకు వచ్చిందనమాట. అక్కడ గుహలు ఉంటాయి కదా, ఆ గుహల్లో ఉంటే అక్కడ కుందేలు బయటకు వచ్చిందనమాట. అది ఇక్కడ ఈ హిస్టరీ అనమాట, ఈ గుహలన్నీ. ఇలా చూడండి ఒకసారి, చాలా ఉన్నాయి గృహాలు. ఇట్లా చిన్న చిన్నవి దారులు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎన్నికైతే వెళ్దాము. ఇరుక్కుపోయిన ఆల్రెడీ ఏ రాయి తీసుకున్నా కూడా లింగాకారంలో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి అణువు మనకు ఒక దైవత్వాన్ని అబ్బరపరిచేలా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఏ రాయి తీసుకున్నా కూడా మనకి ఇక్కడ లింగాకారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిబింబము ఇలా మెత్తగా ఉంటుందంట. చూడండి, గృహ కదా ఇది. ఇంత చెమట పోగుతాను కానీ ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుంది రాయిలో నుంచి. ఇది కదా దైవత్వం అంటే. చూడండి వాటర్ ఎలా వస్తుంది, రాయిలో నుంచి వస్తున్నాయి వాటరు. నాయనకింటారు ఇక్కడ పోయేకైతే లేదు, ఇదే స్టాప్. ఇది లేదు, ఇది స్టాప్ ఏజ్ రౌండ్ ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అక్కడ శివలింగం చూశారు కదా, ఇప్పుడు చూడండి ఒకసారి నాగపడుగు ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నాగలింగం అనమాట. చూడండి ఒకసారి కిందంతా పానిపట్టం చూడండి ఒకసారి, శివలింగ ఆకారంలో కింద ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక పాము ఆకారంలో ఇలా ఉంటుంది. న్యాచురల్ గా వచ్చిందనమాట. ఇక గృహాలన్నీ న్యాచురల్ గా ఉన్నాయి. మొత్తం ఏది చూసుకున్నా కానీ మనము అంత న్యాచురల్ గా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గృహను. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇలా లైట్లు తీసుకొని, టార్చ్ అయితే తీసుకొని రండి. మీరు ఏం చూడలేరు టార్చ్ లేకపోతే, అసలు చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి. చూడండి ఒకసారి, ఎక్కడ చూసినా కూడా మనకు శివలింగ ఆకారంలో ఉండే రాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అందులో ఇది ఒకటి మెత్తగా ఉంది కదా, ఇంత రాయి మోహన, మెత్తగా ఉంది రాయి అంతా. ఇది ముట్టుకుంటే మెత్తగా ఉంది రాయి. చూడు కింద కానీ చూడు, ఇలా ముట్టుకుంటే కదా మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి మెత్తగా ఉంటుంది. ఏది ముట్టుకున్నా కూడా ఇలా అంతా. ఈ వాతావరణానికి ఏమైనా ఇలా అయిందో తెలియదు కానీ, లేకుంటే ఇది ఏమో చాలా మెత్తగా ఉంది. ఇది కింద ఇదంతా పానపట్టు చూడండి ఒకసారి, శివలింగ ఆకారంలో వస్తుంది. మనకు సేమ్ శివలింగం ఎలా ఉంటుందో ఆకారం, ఇది పానపట్టం లాగా ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ కూడా చూడు శివలింగ ఆకారంలో ఉంది చూడు ఒకసారి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏది చూసుకున్నా కానీ మనకు శివలింగ ఆకారంలో ఉన్నట్టు ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇది చూసినారా, ఒక మండపం మాదిరి ఉంది చూసినారా. ఇదంతా ఇక్కడ ఋషులు మహామునులు తపస్సు చేసినప్పుడు ఇట్లా ఎక్కడైతే ప్లేస్ పెద్దగా ఉందో అక్కడ కూర్చొని తపస్సు చేసేవాళ్ళం అనమాట. చాలా వేడిగా కూడా ఉంది, ఇక్కడ ఉక్కగా కూడా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది, చాలా బాగుంది. ఆక్సిజన్ లెవెల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే రాండి లోపలికి, లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ ఏమాత్రం గాలి ఆడదు అసలు. బొద్దింగులు కూడా దండిగా ఉన్నాయి మోహన్. చూడు చాలా ఏమైనా తీసుకుతాం ఇంటికి కొన్ని గబ్బలాలు తీసుకురా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దారి చూసినారా, ఈ దారి అయితే కొంత దూరం వరకే ఉంది. కానీ ఇది వచ్చేసి మనకు తిరుపతి లేదా కాశీ వరకు ఉందన్నమాట ఈ దారి. ఇక్కడ వచ్చేసి మనకు పూజారి కానీ ఉన్నడిగినా కానీ ఇక్కడ పెద్దవాళ్ళు అంటే చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు కుందేలు వదిలిన దారి ఇదేనమాట. ఈ దారి అంటే కుందేలు వదిలింటే కాశీ వరకు వెళ్ళింది అనమాట. అదనమాట ఈ దారికి. కానీ ఈ దారి అయితే మనకు రోంతే ఉంది, ఇక్కడ వరకే ఉంది, చాలా దూరం అయితే లేదు మనకి ఈ దారి. ఒకసారి అయితే వెళ్ళి ఈ దారి ఎంతవరకు ఉంది చూద్దాం. ఎందుకంటే ఇలా వెళ్ళామంటే మనము పండుకొని చాలా దూరం వరకు పండుకొని వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్ళాలంటే వెళ్ళలేము. ఇది రోంత ఎక్కడ వరకు చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ దారి అంటే చాలా మంది పోయించారని చెప్పినారు. మనమైతే ఇప్పుడు ఇట్లా వాళ్ళ పండుకొనే వాళ్ళు అనమాట. ఏమన్నా ఉందే దారి ఎంతవరకు ఉంది? కూర్చోవచ్చా? ఇక్కడైతే ఒక ఆయన
యూట్యూబరు ఈయన కూడా ధర్మవరం టైగర్స్ అంట. ఈ టైగర్ ఎంటికి వచ్చింది గృహంలోకి. అయినా టైగర్స్ ఎక్కువ అన్ని గృహాలు ఉంటాయి కదన్నా. టైగర్ గృహలోనే ఉంటాయి కదన్నా, ఎక్కువ వేటాడకి వస్తుంది. అది కరెక్టే, గృహలోనే కదా ఉండేది. ఈ మంచిది కూర్చున్నాడు, జపం చేస్తున్నావా? చూడండి ఎన్నో దారులు ఉన్నాయన్నమాట, అన్ని సహజంగా ఏర్పడిన దారులు అనమాట ఇవన్నీ, స్వయంభూగా వెలిసిన దారులు. ఇవి మనం కూర్చుంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది అనమాట. ఇవి ఒక హోల్ మాదిరి ఉంటుంది. ఎందుకుందంటే ఈ హోలు ఋషులు మహామునులు కూర్చున్నప్పుడు వాళ్ళ నెత్తి మీద ఒకటి జుట్టు కట్టుకుంటారు కదా, ఆ జుట్టు ఎంత హైట్ ఉంటుందో సేమ్ ఆ ఆకారంలో అయితే ఉంటుంది అనమాట. కొప్పు కట్టుకుంటారు కదా వాళ్ళు, ఆ కొప్పు ఆకారంలో అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఒక రాయి మీద రాయి ఇంత మెత్త ఉంది చూడండి ఒకసారి. మెత్తని రాయి ఇది. ఈ రాయ లాంటిది అనుకుంటా కదన్నా. ఇక్కడ వచ్చేసి మనకు పూజారి వచ్చేసి ఇక్కడ వారం వారం టెంక కొట్టుకొని వస్తారంటే గంగ. ఇక్కడ ఉంది కదా, గంగ వస్తానే ఉంటుందంటే ఎప్పుడు ఎల్లప్పుడు. ఈ గంగమ్మకు వచ్చేసి పూజారి టెంక కొట్టుకొని పోతారంట డైలీను. డైలీ అంటే లేదు, వారానికి ఒకసారి శుక్రవారం కానీ సోమవారం కానీ ఇక్కడ వచ్చి టెంక కొట్టుకొని పోతారు అనమాట. వచ్చేసి శుక్రవారం సోమవారంకి టెంక కొట్టుకొని పోయేదన్నమాట ప్లేస్. ఇక్కడ వరకే పోతారు, మళ్ళీ లోపలికి వెళ్ళారన్నమాట. ఎవరన్నా వస్తేనా ఇది కానీ చిన్నగా ఉంచాను దారి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇంకా బయటకి అయితే వెళ్దాము. సగం వరకే చూపించాం మీకు దారి, ఇంకా చాలా ఉందని చెప్పినారు కదా, అక్కడంతా చూపిలేము. ఎందుకంటే పండుకొని వెళ్ళాలంట, అంత పండుకొని వెళ్ళాలంత సాహసం చేయలేకపోయినాము. ఇంకా బయటకి అయితే వెళ్దాం పండి.
ఫ్రెండ్స్ ఎట్లయితేనేమి లోపల నుంచి బయటకైతే వచ్చేసినాం గృహలో నుంచిను. లోపలైతే గృహలో చాలా వర్ణాతీతము, ఆ వాతావరణము, ఆ గబ్బిలాల వాసన చాలా ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేసి స్వయంభూగా వెలిసిన శివలింగాలు కూడా చాలా అయితే ఉన్నాయి. తర్వాత మనకు నాగపడగులు కూడా చాలా ఉన్నాయి. అన్ని స్వయంభూగా వచ్చినట్టు అనమాట. మనం ఏంది ఇక్కడ ఎవరు కల్పితం చేసింది కాదు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కానీ దారులు ఎక్కువ ఉన్నాయి. తప్పుకోకుండా ఉండాలంటే మీరు టార్చ్ లైట్ కంపల్సరీ తీసుకోండి. మా వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోలు ఏవైనా మీకు బాగా మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఏవైనా వీడియోలు తీయగలము. ఇంకా మంచి వీడియో తీస్తాం. మీరు ఎవరైనా ఈ గుహలోకి వెళ్ళాలనుకుంటే ఈ మా వీడియోని ఫాలో అవుతూ వెళ్ళండి ఫ్రెండ్స్. కరెక్ట్గా వెళ్తారు, ఎక్కడ మిస్ అవ్వకోకుండా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఎక్కడైతే వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.